వెల్కమ్ టు న్యూ ఢిల్లీ. ఇప్పుడు మనము ఆటో మాట్లాడుకొని ఇండియా గేట్కి అయితే వెళ్దాము. కొద్దిగా వేడిగానే అయితే ఉంది ఇక్కడ. కారుతుందమ్మా, కొద్దిగా వేడిగానే అయితే ఉంది. సిగ్నల్ అయితే పడింది ఇక్కడ. 200 రూపీస్ ఆటోకి అనమాట. మేము 5 మెంబర్స్ పోతున్నాం. మనము న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఇంకా పోయే దారిలో వస్తుంది టన్నెల్ అనేది వస్తుంది. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఆ డిజైనింగ్, ఆ బొమ్మలు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. చూడండి, సూపర్గా ఉంది. మనము ఇదే దారిలో మనము రాష్ట్రపతి భవన్కి కూడా పోవచ్చు. రాష్ట్రపతి భవన్కి ఇండియా గేట్కి పోయే దారిలోనే ఈ అద్భుతమైన టన్నెల్ అయితే ఉంది. సూపర్ ఉంది. చూడండి, మనకి ఒక 2 మినిట్స్ అయితే ఈ టన్నెల్ అయితే ఉంది. అమేజింగ్ అని చెప్పుకోవాలండి. సూపర్ ఉంది. చూడండి, నెక్స్ట్ మనము ఇండియా గేట్ అయితే చూద్దాం పోయేసి. మనం ఇలానే ముందుకు పోతూ ఉంటే మనకి ఆంధ్రప్రదేశ్ భవను, తెలంగాణ భవను అనేసి కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి. వరుసకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎంపీలు కానీ మంత్రులు కానీ అందరూ ఇక్కడే ఉంటారు. చూసాము ఆ భవన్లని, చాలా బాగున్నాయి. కానీ ఇండియా గేట్ దగ్గరలోనే ఉంటాయి నేను ఎప్పుడు అనుకోలేదు. ఈరోజు చూసి అలా అనుకున్నాను, అందరూ ఇక్కడే ఉంటారు నేను అనుకున్నాను. బయట వచ్చేసాము. లోగా ఉడికి అన్నం అయిపోయాము. యాడ్ చూసా సుప్రీంకోర్టు ఇండియా గేట్. వెల్కమ్ టు ఇండియా గేట్. ఇప్పుడు మనం ఇండియా గేట్ దగ్గర వచ్చాం. చూడండి, ఇండియా గేట్ ఏమంటా బస్సులకే వేరే రోడ్డు, అవి ఓన్లీ కార్లు మాత్రమే దీంట్లో. అడిగేదంట రావాలి అంటే
इंडिया गेट वाव सूपर हाई गाइस చూడండి ఇండియా గేట్ లోకి అయితే వచ్చాము ఇండియా గేట్ దగ్గరికి సూపర్ ఉంది లొకేషన్ చూడండి ఒకసారి హాయ్ చూడండి ఇండియా గేట్ ఓ సూపర్ ఉంది బా ఇండియా గేట్ చూడండి ఫుల్ ట్రాఫిక్ అండి సూపర్ గా ఉంది ప్లేస్ మాత్రము సూపర్ ఉంది న్యూఢిల్లీ ఇంకా ట్యాక్సీ మాట్లాడుకొని మనం అయితే ఇక్కడికైతే రావాలి సూపర్ ఉంటది చూడండి చూపిస్తా చూడండి ఇక్కడికి వచ్చి చూస్తే సూపర్ గా ఉంటది ఇండియా పొదాముడు ఇప్పుడు ఇండియా గేట్ దగ్గరకి అయితే పోదాం మనం పోవాలి అందుకే ఇక్కడికైతే వెళ్తున్నాం చూడండి ఇక్కడే అలా అయితే అక్కడైతే మనం దూరి పోవాలి ఓకే పోదాము ఇలా అయితే మనం పోవాలి పైన మనకి బస్సులు అన్ని పోతుంటాయి రోడ్డు అనమాట ఇక్కడైతే పోవాలి చూడండి మన ఢిల్లీలో చూడాల్సిన ప్లేస్లు బ్రిటిష్ కాలం నాటివన్నీ ఇక్కడైతే ఉన్నాయి చూడండి మనకి పార్లమెంట్ కానీ న్యూ పార్లమెంట్ చూడండి ఇక్కడ మనకి స్టాచ్యూ అయితే ఉన్నది ఫోటోలో చూడండి న్యూ పార్లమెంట్ ఫోటోలు ఇవి మన ఢిల్లీలో చూడవలసిన ప్లేస్లన్నీ ఇక్కడ ఒక ఫోటో రూపంలో ఫ్రేమ్ లో అయితే పెట్టారు చూడండి ఇవన్నీ మనం ఢిల్లీలో చూడవలసిన ప్లేస్లు అనమాట ఓకే మన ఢిల్లీ గేట్ అయితే చూద్దాం ప్లేస్ ఇప్పుడు సూపర్ ఉండదు ఢిల్లీ గేట్ ఈ వాటర్ ఫ్లోయింగ్ కానీ మధ్యలో ఒక డిజైన్ పెట్టారు కదా ఎక్సలెంట్ గా ఉందబ్బా యాక్చువల్లీ ఇప్పుడు ఢిల్లీకి అయితే వచ్చాం కానీ మేము చూస్తాను అనుకోలేదు మాకు టైమింగ్ ఉన్నది కాబట్టి మేము ఒక క్యాబ్ మాట్లాడుకొని అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది వచ్చి ఒక్కసారి చూసుకొని పోదాం అనేసి అయితే వచ్చాము సూపర్ ఉండదబ్బా మనకి పక్కలనే బస్సులు హైవే ఉండదన్నమాట మనకి పక్కలనే చూడండి ఇప్పుడు చూడండి దూరం ఇంకా సైడ్ వ్యూ ఎలా ఉందో సైడ్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది సూపర్ చూడండి ఇది సైడ్ వ్యూ మనం ఫ్రంట్ సైడ్ అయితే వెళ్దాము మళ్ళీ ఇప్పుడు ఇంకో సైడ్ వ్యూ చూడండి చాలా బాగుంది చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే ప్లేస్ ఇండియా గేట్ సూపర్ ఉండదు చూస్తుంటే ఈ రెండు కళ్ళు చాలట్లేదబ్బా ఏమన్నా అనుకోండి ఇది చాలా పురాతనమైంది కదండి సూపర్ ఉంది మనకు ఇటు సైడ్ కూడా మనకి అలాంటిది క్యాచ్ ఒకటి ఉన్నది చూడండి డిజైన్ సూపర్ ఉన్నది అక్కడ కూడా ఉంది మనకి చూడండి అక్కడ ఒకటి ఉంది ఇటు సైడ్ అటు సైడ్ రెండు సైడ్ లో ఉండాలి మనకి బాగుంది చూడొచ్చబ్బా
సూపర్ ఉన్నాయి ప్లేస్. ఇంకా చూడాలంటే చూడాలని అనిపిస్తుంది, ఇంకా వీడియో చేయాలని అనిపిస్తుంది. కానీ చూపిస్తుంటే ఇదేంది చూపిస్తున్నాడు అనుకుంటారు. చూడండి మొత్తం చూడండి, సూపర్ ఉండదు. ఇప్పుడు మనము సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాము. మన వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, అందరూ మిస్ అయిపోయినారు. నేను ఒక్కడే సపరేట్ గా అయితే ఉన్నాను. మా వాళ్ళు అక్కడ ఏడా ఉంటారు, వెళ్దాం. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాము, రండి వెళ్దాము. మన భరత మాత ముద్దు బిడ్డ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, అమేజింగ్ అన్నమాట ఫ్రెండ్స్. మన దేశం కోసం ఎంతో పోరాడి ప్రాణత్యాగం చేసిన మహానుభావులు. మనకి ఇక్కడ కనిపిస్తున్నది రాష్ట్రపతి భవన్ అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇది రాష్ట్రపతి భవన్. మనకి బ్యాక్ సైడ్ అయినా ఇండియా గేట్ ఉంటుంది. చూడండి ఇతను ఇంకా చూడండి, అక్కడికి పోయాక మనకి ట్రైన్కి టైం అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇంకా చూపిస్తున్నాను. చూడండి రాష్ట్రపతి భవన్. ఇక్కడికి ఆపోజిట్ అయినా మనకి బ్యాక్ సైడ్లో ఇండియా గేట్ ఉంటుంది. వచ్చిన వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, బాగున్నది. ప్లేస్లు మాత్రం సూపర్ ఉన్నాయి, మామూలుగా ఉండదు, సూపర్గా ఉన్నాయి. ఓకే.